ముందుగా వెంకటేశ్వర గారు, చెప్పండి సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈరోజు ఉంటారు అనుకున్నారు, మరి వెళ్ళిపోయారు, మరి రేపు వస్తారా అంటే రారనే సిగ్నల్స్ అందుతున్నాయి. సో ఎలా చూడాలి? మీరేమో ఆయనకి అడిగినంత టైం ఇవ్వనంటారు, ఆయనేమో ఇవ్వకపోతే నేను ఎందుకు వస్తానో నాకు అవసరం లేదని ఆయన అంటారు. వరుణ్ గారు, మీకు అలానే పెద్దల ప్రసాద్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, ఆనంద్ సాగర్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కొద్ది గొప్ప అంటే నాకు అంత అవగాహన లేదు, కానీ అసెంబ్లీ సెషన్స్ మీద కొంచెం మీకు అప్డేట్ అవుతారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది, ప్రసాద్ గారికి అవగాహన ఉంటుంది. అట్లా ఉన్నటువంటి ఇద్దరు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు కూడా అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ రూల్స్ అంటారు కదా, అక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారం నడుస్తుందా, మన ఇష్టం ప్రకారం నడుస్తుందా? ఉంటాయి కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా మనకి, దాని ప్రకారం వెళ్తారు తప్పితే అదర్వైజ్ దాన్ని డీవియేట్ చేసి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? నాకైతే తెలియదు. మరి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, సరే కాసేపు దాన్ని కూడా పక్కన పెడదాం, అసలు ఆ సంఖ్య వచ్చిందా లేదా, హోదా ఉంటుందా లేదా అనేది తీస్తే, మేము అధికార పక్షం కాబట్టి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళే ప్రతిపక్షం అక్కడ. సో ఆ ప్రతిపక్ష పాత్రని ఏ రకంగా పోషించాలి అనేది వాళ్ళు మాట్లాడుకోవాలి. అంటే నాకు ఇంత టైమే కావాలి, నాకు ఇంత టైం ఇస్తేనే నేను ఉంటాను అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది వాళ్ళకే వదిలిపెట్టద్దాం. ఎందుకంటే రాజకీయ నాయకులు కదా వాళ్ళంతా, ఎప్పటి నుంచో పార్లమెంట్ ప్లస్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో. అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మనమేమి నేనుగా సరే మనమానికి కూడా నేనుగా చెప్పేటంటే కూడా నాకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పార్టిసిపేట్ వ్యక్తి. నేను బయట ఉండి మాట్లాడినా, కానీ లోపల ఉండి ఒక 5 సంవత్సరాలు సభా అధ్యక్షుడుగా, స్పీకర్ గారు సభను కంట్రోల్ చేసినా కానీ ముఖ్యమంత్రి సభాధ్యక్షుడు అంటారు కదా, లీడర్ కదా, సభకు లీడర్ గా 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఏం తెలియదా వాళ్ళకి టైము ఎంత ఇస్తారనేది? నాకేది ఇది ఇస్తేనే అంటే ఐ థింక్ నేనేదో వచ్చారు అందరూ మాట్లాడినట్టుగా చిన్నపిల్లలు మాట్లాడిన, కానీ ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం టైం ఇస్తారా? లేదు నేను గంట మాట్లాడతానంటే మెలకుండా స్పీకర్ కూర్చోవలసిందనా? 2 గంటలు నేనే మాట్లాడతానంటే స్పీకర్ కూర్చోవలసిందనా? హౌ ఇట్ ఈస్ అంటున్నాను. అది కాదు కదా. ఇప్పుడు ఎస్ ఇవాళ ఏదో స్లోగన్ చేసుకుంటూ పోయారు, ఆ స్లోగన్స్ ఏదో అక్కడే ఉండేసేసి లేపమనండి, ఆ క్వశ్చన్స్ లేపమనండి, క్వశ్చన్ ఏదో ఉంటది కదా, మాట్లాడమనండి. అరగంటలో ఇప్పుడు గంట మాట్లాడాలనుకున్నది టైం లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీకు ఉందండి గంట టైం డిబేట్ కి, మన టైం ఎంత గంటలో ఇప్పుడు ఎంతమంది గెస్ట్లు ఉన్నాం మేము, మీరు మాట్లాడాలి, ప్లస్ 4 ఉన్నాం మేము, 4 మాట్లాడాలి. ఇప్పుడు ప్రసాద్ గారికి ఇచ్చిన తర్వాత ప్రసాద్ గారు మాకంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాడు, తర్వాత వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్ 5 నిమిషాలు తగ్గిపోయింది కదా, 5 నిమిషాలు తగ్గుతుంది కదా. టైం అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటది కదా, ఆ గంట లోపల ఏం చేసినా గంట లోపల చేయాలి. జస్ట్ లైక్ అక్కడ కూడా ఆయనకి ఇచ్చినటువంటి టైం అవ్వలేదు అనుకోండి, రేపు ఉంది కదా, ఒక రోజు అయిపోవట్లేదు కదా. ఏదో ఉంటాయి కదా వాళ్ళకి రూల్స్ అంటే. అందుకే నేనైతే అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడుతున్నాను కాదు కాబట్టి పూర్తిగా నాకు తెలియదు సమాచారం అక్కడ ఎట్లా ఉంటుంది అనేది. కానీ ఉన్నటువంటి వ్యక్తి, అనుభవించినటువంటి వ్యక్తికి వాళ్ళకి తెలియదా టైమింగ్స్ ఎట్లా అనేది? అవింటిది అంటున్నాను. ఇంకేంది ప్రజాస్వామ్యం? మాట్లాడితే ప్రజాస్వామ్యం లేదు, ఆ రాజ్యము ఈ రాజ్యం అంటారు. అసలు ప్రజాస్వామ్యంలో వీళ్ళు అసెంబ్లీకి అడుగు పెట్టకుండా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి బయట తిరుగుతూ ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు కానీ ఇంకోటి నేను ఎవరైనా అంటున్నా. అసలు ఒకసారి ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత సభలు జరుగుతున్నప్పుడు ఆ సభకి వెళ్లకుండా బయట తిరిగే వాళ్ళు ఏమేమి మాట్లాడతారు అర్హులా వాళ్ళు? అసలు అంటే మేమేమైనా మాట్లాడచ్చు, మామూలు మీరు చేయట్లేదు కంటే అది కరెక్టా? ప్రజలకు వదిలేద్దాం మనం. కొన్ని ప్రజలు కూడా చెప్పాలి. ఇప్పుడు నేనేదో ఒక పార్టీ తరఫున నేను మాట్లాడాను, లేదంటే సాగర్ గారు ఒక పార్టీ మాట్లాడాను, మధుసూదన్ రెడ్డి గారు ఒక పార్టీ తరఫున మాట్లాడుతూ అనేది కాదు. అసలు ఓవరాల్ గా మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం. అసెంబ్లీ గురించి సెషన్స్ మాట్లాడినప్పుడు ఆ పార్టీలు ఖచ్చితంగా మాట్లాడదాం. అక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఏంటి అనేది. అసలు ఆ విచక్షణ అనేది కోల్పోతున్నారా? ఎటుపోతున్నాం మనం? అది కదా మాట్లాడుకోవాల్సింది కూడా. ఎస్ మీరు లేవనెత్తండి ఖచ్చితంగా. రోడ్ల మీద అరుపులు ఎందుకు? మీకు అవకాశం ఉంది కదా, ఆ అరుపులు ఏదో లోపల అరవచ్చు కదా. రోడ్డు మీద అరుపులు, మీడియా దగ్గర అరుపులు లేదా ఇంకోటి ఇవి కాదు కదా. దానికేనో మీరందరూనేనో టీవీలో వాళ్ళందరూనేనో సెటైరిక్ గానో 11 మీరు పెట్టడం అవసరమా? ఇవన్నీ అవసరమా అనిపించట్లేదా వాళ్ళకి? ఇంత పెద్ద ప్రజాస్వామ్యం అన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో ఆయనకు ఓట్లేసి గెలిపించారు, గతంలో ముఖ్యమంత్రి చేశాడు, మరి ఆ రోజునేమైంది ఇవన్నీ? అప్పుడు కూడా వాళ్ళు చేసి ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు హరికథలు చెప్పలేదా, బుర్రకథలు చెప్పలేదా, మాట్లాడదా? అన్ని చూసాం కదా.
ఇవాళ మీకు ఉన్నటువంటి అవకాశాన్ని మీరు సభలో ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? దానికి వచ్చేసి మళ్ళా ఇది అధికార పక్షం మీద మీరు అబాండాలు వేయటం ఎందుకు? మీరు అసలు ఉండి మాట్లాడాలి కదా. నేనేమంటే ఒక్క రోజైనా సరే మీరు ఉండి మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు మీకేమైనా ఆటంకాలు కలిపి ఇంటెన్షనల్ గా అక్కడ ఉన్నటువంటి రూల్స్ కు వ్యతిరేకంగా మిమ్మల్ని కనుక అధికార పక్షం కనుక ఏమైనా చేస్తే మీరు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. అప్పుడు అది వాస్తవం అనిపిస్తుంది. అసలు మీరు ఆ పని చేయకుండా మేము రామంటూ ఓ పక్కన మాకు ఏదో కావాలి, హోదా కావాలని ప్లకార్డులు మీరు హైకోర్టులో వేశారు కదా, కోర్టులో పెండింగ్ ఉండగా ఇక్కడ ఎవరు ఇస్తారు మీకు హోదా? ఓకే, అసలు ఏమంటున్నాడు హోదా ఎందుకంటే నాకు గతంలో గుర్తొస్తుంది. ఉమ్మడి సభ ఉండగా మనకు నోముల నరసింహ గారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. వాడు సిపిఐ కానీ సిపిఎం కానీ ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు. నాకు గుర్తొస్తున్నవన్నీ. వాళ్ళకి అప్పుడేమి ఏమి అడగల. మరి ఒక్కొక్క సభ్యుడే వాడు ఒకళ్ళు ఇద్దరు కూడా మాట్లాడారు వాళ్ళంతా. ఓకే, మరి వాళ్ళు ఎందుకంటే మాట్లాడకపోతున్నారు? మీరు శాసనమండలిలో మీ సభ్యులు ఉన్నారు, ఇక్కడ 11 మంది ఉన్నారు. ఆ పాత్రను పోషించండి. మీకు ప్రజాస్వామ్యంలో మేమిచ్చారంటే మీకు మీరు తీసుకున్నారు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పాత్ర మీరు పోషించండి కదా. గతంలో మాకేమైంది? మేము తిరుగుతున్నాం. మీరు హింస చేసినప్పుడు అంతా గత 5 సంవత్సరాలు మాకేమైనా ఉన్నాయా? రాష్ట్రంలో తిరిగాం. వెంకటేశ్వర గారు తిరిగాం. 17 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఎదిరించారు. ఏముందప్పుడు మాకేం లేదు కదా. అప్పుడు మీరు వెంకటేశ్వర అంటే మాకు సింగిల్ కూడా లేదు కదా, ఏం లేదు కదా. ప్రజల తరపున మాట్లాడటానికి, ప్రజల కోసం మాట్లాడటానికి, ప్రజాస్వామ్యం కూరి అవుతున్న మాట్లాడటానికి దానికి ఒక హోదా కావాలని నేను అనుకోవట్లా. రాజకీయ నాయకుడినే సరిపోతుంది.